నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి చుట్టూ మొత్తం కూడా చెట్లు ఉన్నాయి వాటర్ జామున్ చెట్టు వేసాను ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను అసలు ఈ సంవత్సరం నిజంగా ఎంత పూత వచ్చిందంటే కలర్ మీరే చూద్దురు పదండి ఇవన్నీ మా ఇంటి ముందు ఉన్న చెట్లండి చూడండి ఎన్ని మొక్కలు వేసుకున్నామో అందులో ఇది ఒకటి అన్నమాట వాటర్ జామున్ మొక్క కూడా బయట వేసుకున్నాము నేను పర్యావరణం గురించి మొక్కలు నాటడం గురించి ఎప్పుడు చెప్పినా మీరేనే నాటారక్క అడుగుతూ ఉంటారు కదా కొంతమంది ఇదిగోండి చూడండి మా ఇంటి చుట్టూ ఇన్ని మొక్కలు వేసుకున్నాను కిందన్న మొక్క చూడండి ఈసారి మా బాల్కనీ వరకు వచ్చేసింది ఎంత బాగా వచ్చింది కదా చాలా పెద్దగా అయింది చెట్టుకు కూడా విపరీతమైన పూత వచ్చిందండి ఆల్రెడీ ఈ వీడియో చేసినా కూడా మళ్ళీ ఒకసారి చేద్దాంలే అని చెప్పి మళ్ళీ చేస్తున్నాను చూడండి అసలు ఎంత పూత వచ్చిందో కాయలు కాయడం వల్ల ఈసారి చెట్టు కూడా వంగిందండి బెండ్ అయింది ఫస్ట్ చిన్న పిందలా ఉండి ఇలా పువ్వు విచ్చుకొని తర్వాత కాయలాగా అవుతుంది చిన్నవాడిని తీసుకుని వెళ్ళి కోసుకుందాం అన్నాడు కవి చెట్టు రోడ్డు మీదకి ఉండే వరకు బయట జనాలందరూ కోసేస్తున్నారు ఇంకా పిట్టలు కూడా అండి మొత్తం కొట్టేస్తున్నాయి అందుకే బట్ట చుట్టినా సరే మొత్తం కొట్టేస్తున్నాయి ఈసారి ఏం చేశానంటే కవర్ కి గాలాడేలా హోల్స్ పెట్టి కట్టానండి కాయలున్న దగ్గర సరే అమ్మ ఇవి కొయ్యనా కవర్ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఏవి పెద్దగా అయ్యాయో అవి కొయ్యినా సరే ఈ మొక్కేసి మేము ఒక 4 years అయి ఉంటదండి పూతొచ్చాయి కానీ ఎన్ని నిలబడతాయో తెలీదు ఎన్ని కాయలు అవుతాయో తెలియదు ఈ 2 గుక్కలు కోస్తున్నా సరే కొయినానా కాయ నిలబడడానికి మా పాటలు తెలీదు కవర్లు కట్టాము బట్టలు కట్టాము అమ్మా చాలా వచ్చాయమ్మా అమ్మా చూడ ఇంత పెద్ద గుక్క అమ్మ ఎప్పటికైనా ఈసారి చాలా వచ్చినాయమ్మా మనం వేసుకున్న చెట్టుకి ఒక్క కాయ వచ్చినా నిజంగా ఎంత తృప్తి ఉంటుంది కదండి ఇదిగోండి వాటర్ యాపిల్స్ ఎన్ని వచ్చాయో చాలా బాగున్నాయి కదా ఏదో సరదాగా రొటీన్ గా కాకుండా ఏదో డిఫరెంట్ మొక్క వేసుకుందామని ఈ వాటర్ యాపిల్ మొక్క వేసుకున్నాను చూడండి మంచి కాయలు వచ్చాయి నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈ మొక్క నేను మొక్కలవి ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదండి అక్కడ తీసుకున్నాను దీన్ని వాటర్ యాపిల్ అంటారు కొందరు రోజ్ యాపిల్ అని కూడా అంటారు ఇది చూడడానికి జీడి మామిడి పండులాగా ఉంటుంది డిసెంబర్ జనవరిలో వాటర్ యాపిల్ బాగా వస్తాయండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ ఈ కాల్షియం విటమిన్ B1 ఉంది ఐరన్ మెగ్నీషియం జింక్ కూడా పుష్కలంగా లభిస్తుందండి ఈ ఫ్రూట్ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది ఈ మధ్యనే కొత్తగా తెలిసిందండి డయాబెటీస్ కూడా తగ్గుతుందంట దీనివల్ల తినడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ ఫ్రూట్ ఎలా ఉందండి వాటర్ యాపిల్ చెట్టు చాలా బాగుంది కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇట్లు మీ కవిత థ్యాంక్ యూ